ఈరోజు మునగాకు తెలగపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఫ్రెష్గా మునగాకైతే కోసుకొచ్చేసానండి. అదేనండి మా ఇంటి దగ్గర చెట్టు ఒకటి ఉంది, దాన్ని ఫ్రెష్గా తెచ్చేసుకున్నా. ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని అందులో ఒక ఉల్లిపాయ చెక్క, 5-6 పచ్చిమిర్చి వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే బాగోదండి. ఈ విధంగా దీన్ని ఒకసారి తిప్పుకొని 2.5 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇది 1/2 కేజీ పిండికండి, నేను కొలత చెప్తున్నాను. వేసుకున్న తర్వాత ముందుగా మనం మునగాకు కోసుకున్నాం కదండి, దాన్ని శుభ్రంగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 5-6 సార్లు దీన్ని శుభ్రంగా కడిగి మరుగుతున్న వాటర్లో దీన్ని వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకోవాలి ఒక్క 5 మినిట్స్. ఇది గర్భిణీ స్త్రీలకు పోలిక్ యాసిడ్ బాగా అందుతుందండి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. చూసారు కదండి, మునగాకు వేసుకున్న తర్వాత వావ్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, స్మెల్. ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ నెమ్మదిగా గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఈ మునగాకు కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, నడువు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఔషధం అండి ఇది. జ్యూసులు చేసుకునే వాళ్ళకి కూడా అందులో కొంచెం మునగాకు వేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఉండలైతే ఉండకూడదండి. ఉండలు ఉండడం వల్ల ఏంటంటే అక్కడక్కడ లోపల పచ్చుండిపోతుంది. అందుకని చెప్పేసి మనం రవ్వ వేసుకున్నప్పటి నుంచి కూడా దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకిపోతుంది. ఇంకా దగ్గరికి వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకేముంది మరి, దీనిని పోపు అయితే పెట్టుకోవాలి కదండి. దానికోసం మనం మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే కోసేసుకుందాం. ఓకేనండి, మా ఇంటి ముందు ఒక కరివేపాకు చెట్టు అయితే ఉన్నదండి. ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళిపోతా. ఇదిగోండి, ఇదేనండి ఆ చెట్టు. ఇప్పుడు దీన్ని కోసుకుని చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకొని పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకున్నాం. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేసుకొని జాగ్రత్తగా ఉండండి, చేతుల మీద పడుతుంది. చేతుల మీద పడ్డాయంటే మళ్ళీ చేతులు కాల్చుకుంటారు. ఎండుమిర్చి ఈ విధంగా వేసుకున్నానండి. ఫైనల్గా కరివేపాకు లేకపోతే కనుక పోపు అయితే రెడీ కాదండి. అదైతే వేసేసుకున్నాను. చూసారు కదా, పోపు అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో మనం సిద్ధం చేసుకున్న మునగాకు తెలగపిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం తిప్పుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో